దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. గత శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదిగారు పవన్ కళ్యాణ్. మోదీకి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ. ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలు కూడా పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నాయి. తాజాగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఒక గిఫ్ట్ పవన్ కళ్యాణ్కు ఇచ్చింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ అంశం నుండి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్పై అమితమైన ప్రేమను చూపిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలో రానున్న రోజులలో దేశ రాజకీయాలను పవన్ శాసించనున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పేరులోని ఏదో వైబ్రేషన్. సామాన్యుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిన నాయకుడు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అవమానాలు భరించి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశమంతా వ్యాపిస్తోంది. ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో అధికారం చేపట్టినా సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందుతోంది. తగిన గౌరవం ఇస్తున్నారు. తాజాగా హర్యానాలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆహ్వానం వచ్చింది. ఎన్డీఏ కూటమి నేతలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం వేలాది సంవత్సరాల పురాతనమైన సింధు నాగరికతకు సంబంధించిన ఆకృతులు, ఉమామహేశ్వర విగ్రహం, ఇతర ప్రాచీన జ్ఞాపకాలను బహూకరించడం చాలా గొప్ప విషయంగా చెబుతున్నారు విశ్లేషకులు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. బీజేపీకి ఒక నమ్మకమైన భాగస్వామిగా మారారు. బీజేపీ పెద్దలు వద్దన్నా టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిది. దీంతో ఏపీలో వైసీపీ మట్టి కరిచింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఉత్తర భారతదేశంలో బీజేపీ కొంచెం తడబడ్డా ఏపీలో మాత్రం కూటమి సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా పడింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్పై ప్రధాని మోదీ ఎనలేని అభిమానం చూపుతున్నారు. పవన్ కళ్యాణ్కు తన చిన్న తమ్ముడిగా భావిస్తున్నారు మోదీ. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా త్వరగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్పై ఇంతగా బీజేపీ ప్రేమ చూపించడం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపైనే అందరి వేళ్లు చూపాయి. ఈ సందర్భంగా ఎవరో చేసిన పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేస్తానని వారం రోజుల పాటు వారాహి దీక్ష చేశారు. కాలినడకన తన కుమార్తెలతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని హెచ్చరించారు. దీంతో సనాతన ధర్మానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న బీజేపీకి మరింత దగ్గరయ్యారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఏర్పడ్డారు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పూజలు కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలలో మరో బాల ఠాకరే మాదిరిగా క్రేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. సనాతనవాదులకు పెద్ద ఫ్యాన్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. ఒక నటుడిగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం కోసం నడుం బిగించడంతో ఉత్తర భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్కు అభిమాన గణం ఏర్పడింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బాగా వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించనుంది. ఇప్పటి వరకు ఏ పార్టీకి ఇవ్వనంత ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కు ఇస్తోంది బీజేపీ. ఒక చిన్న పార్టీ అధినేతకు ఇంత ప్రాధాన్యత ఏంటని రాజకీయ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలు బీజేపీ
పూర్తి స్థాయిలో వినియోగించుకోనుందని తెలుస్తోంది. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్న అడగడం ప్రత్యేకత సంతరించుకుంది. 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు. ఒక డిప్యూటీ సీఎంకు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు ఇంకా పాపులర్ అయింది. దీంతో త్వరలో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను శాసించనున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే దక్షిణాదిన ఎన్డీఏ కూటమికి పెద్ద దిక్కుగా పవన్ కళ్యాణ్ మారారు. ముందు పవన్ కళ్యాణ్ను ఎలా ఉపయోగించుకోనుందో బీజేపీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.